జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసును ఇక సిబిఐ విచారణ చేయనుంది. దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యుల ఆందోళన నేపథ్యంలో కోల్కతా హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణను ఇక సిబిఐకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లో నివేదికను హైకోర్టుకు అందించాలని కూడా స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ పీజీటీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణ విషయంలో కోల్కతా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి బదిలీ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు డైరీతో పాటు డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీ సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా సందీప్ ఘోష్ ను ప్రిన్సిపల్ గా తిరిగి నియమించరాదని హైకోర్టు పేర్కొంది. కాగా డాక్టర్లు నిర్వర్తించేది గౌరవమైన బాధ్యత అని నిరసనలు ఆపాలని వైద్యులను కోరింది. హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా విధులను వైద్య సిబ్బంది బహిష్కరించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాటపట్టారు. ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, యూపీ సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. వైద్యుల సమ్మెతో ఆసుపత్రుల్లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీ సేవలు, అత్యవసరం కాని సర్జరీలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ ఆసుపత్రుల ముందు క్యూలో నిల్చున్నా ఫలితం లేకుండా పోయింది. आज हम लोगों ने कार्य बहिष्कार किया है जब तक हमारी मांगे पूरी ना हो। उसमें से एक है कि वहाँ पे जितने अपराधी हैं उन लोगों को एक तो उनकी जल्दी से जल्दी उनकी इन्वेस्टिगेशन करी जाए और उनको सजा सुनाई जाए, और दूसरा कि हमें एक मेडिकल हेल्थ प्रोटेक्शन हेल्थ एक्ट की ज़रूरत है. हमारे कोई मतलब डॉक्टर्स में से कोई अपर पोस्ट में होने चाहिए जो हम मतलब क्लियरली ऐसे लॉ सेट करे जो हमें प्रोटेक्ट करे. हमारे पास कोई प्रोटेक्शन नहीं होता. हम नाइट ड्यूटीज करते हैं, हम सबकी जान बचा रहे, लेकिन हमारी जान बचाने के लिए कोई नहीं है. ఈ పరిణామాల వేళ ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్ మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పదవి నుంచి వైదొలిగారు. అయితే తనను పదవి నుంచి దింపేలా విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టారన్నారు. నిందితుడికి శిక్ష పడాలని తాను కోరుకున్నానని, బాధితురాలికి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు. మృతి చెందిన యువత తన కుమార్తె లాంటిదని, తాను ఓ తండ్రినని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. 24 గంటల్లోనే కోల్కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది.